హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 1000 స్తంభాల గుడిలో ఉన్నామండి. సో నేను మా ఫ్యామిలీతో పాటు వచ్చాను. మా అమ్మ, నాన్న, అత్తగారు, మా వారు అందరితో వచ్చాను. సో అలాగే మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని ఈ వీడియో తీశాను. చూసి మీరు కూడా ఆనందించండి, ఓకేనా? అండ్ నేను ఇక్కడికి రావడం ఇది రెండోసారి అండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వీడియో తీయలేదు. సో ఈసారి మాత్రం తీయడానికి ప్రయత్నించాను. ఆల్మోస్ట్ నేను తీసేంతవరకు అయితే తీసన్న వల్ల అయిన వరకు. లోపల గర్భగుడిలో అంటే తీయలేకపోయానండి, ఎందుకంటే వాళ్ళు అలౌ చేయలేదు. ఇక్కడ మనం కనుక చూస్తే రావి చెట్టు కింద శివుడు అండ్ ఆంజనేయ స్వామి ఉన్నారు. అక్కడ హోమం కాల్చారు. సో మనం అవి కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనం వేప చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇదిగోండి, మనం ఇక్కడ మెట్లెక్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. రైట్ సైడ్లో అయితే కనుక అది ఖాళీగా ఉందండి, అందులో ఏమీ లేదు. బట్ కట్టడాన్ని చూడడానికి మాత్రం వెళ్ళొచ్చు, అది బాగుంటుంది. ఇంతకుముందు రిపేర్లో ఉండే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు అంతా బాగు చేసేసారు. సో ఇప్పుడు అందులోకి అలౌ చేస్తున్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ పెద్ద నందీశ్వరుడు బాగుంటుందండి. కానీ చుట్టూ ఇక్కడ ఇవన్నీ పెట్టేశారు, ఈ రాడ్స్ లాంటివి, దగ్గరికి వెళ్ళకుండా. సో ఇక్కడ ఫస్ట్ నేను ఇది చూపిస్తాను. లోపల చూస్తే కనుక అసలు అంత పెద్ద పెద్ద రాళ్ళతో కట్టడాలని అసలు ఎలా చేశారో అనిపిస్తుంది. ఇప్పుడు ఇటుకలను మోయటానికే చాలా ఇబ్బందిగా ఉందండి. అంత పెద్ద పెద్ద రాళ్ళని, అంత పెద్ద పెద్ద బండల పైన అసలు ఉలితో ఎలా శిల్పులు ఎలా చెక్కారో కూడా అర్థం కాదండి. ఆ డిజైన్స్ ఆ ఉలితో అసలు అలా ఎలా పాసిబుల్ అయిందో మనకైతే అర్థం కాదు. అంత మంచి ఆర్కిటెక్చర్స్ అసలు వాళ్ళు. చూడండి, కింద కూడా గుమ్మం దగ్గర అండ్ సైడ్స్కి పిల్లర్స్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ 1000 పిల్లర్స్ అయితే ఉండవండి, ఎందుకంటే చాలా పిల్లర్స్ శిథిలావస్థలో ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి వీలైనంత వరకు అయితే రీకన్స్ట్రక్ట్ చేశారు, కానీ వాటిని పక్కకు వదిలేశారు. అవి మనం బయటకు వెళ్తే పక్కన చూడొచ్చు. అండ్ ఇక్కడ కనుక చూస్తే అటువైపు బయటకి కూడా కొన్ని ఉన్నాయి, కాకపోతే వాటిని రీకన్స్ట్రక్షన్ ఇంకా చేయలేదు. అవి అలాగే వదిలేశారనుకుంటా, నాకు తెలిసి. సో ఇక్కడ వరకు అది ఫస్ట్, ఇది సెకండ్. అందులో స్వామివారు ఉన్నారు ఎదురుగా ఉన్న దాంట్లో. ఇందులో ఎవరు లేరు, ఇది జస్ట్ ఖాళీగా ఉంది అంతే. చూడండి శిథిలావస్థలో ఎలా పడిపోయాయో. అంత కింద ఫ్లోర్ కూడా అంత డ్యామేజ్ అయిపోయింది. నిజాంల కాలంలో అలా చేసేసారు వాళ్ళు. దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఈ మాత్రమైనా మనం దీన్ని బ్రతికించుకుంటున్నాము. కాకతీయుల కాలంది కదా, పురాతనమైనది కదా. అండ్ ఇది మన భావితరాల వరకు కూడా వాళ్ళు కూడా చూసేంత వరకు ఉంటే బాగుంటుంది, ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తే కనుక పిల్లర్స్ పైన నెంబర్స్ కూడా వేశారు. ఒక్కొక్క పిల్లర్కి ఒక్కో నెంబర్ వేశారు, ఈజీగా తెలియడం. పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇదిగో ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి కూడా బాగుంటుందండి. మనం ఈ బీచ్లు అవి ఇవి అని చెప్పి తెప్పించకుండా ఇలాంటివి చూపిస్తే బాగుంటుంది. వాళ్ళకి కూడా సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఈ మధ్య ఇలాంటివే కదా సబ్జెక్ట్స్లో ఉంటుంది. చూడండి, అంత పెద్ద పెద్ద రాళ్ళని అసలు ఎంత బాగా డిజైన్ చేశారో. అసలు వాటిని ఎలా ఎత్తుకొచ్చారో, ఎలా సెట్ చేశారో, అసలు ఆ
అదంతా అంత చిక్కనిదండి. దీనిపైన చూస్తే మనకి కలశం కనిపిస్తుంది. అలాగే మళ్ళీ వాటిపైన ఏనుగులు అండ్ గుర్రాలు ఇలాంటివి చిన్న చిన్న డిజైన్స్ అసలు ఎంత బాగుంటుందో కదండి. ఇంత అద్భుతంగా ఎలా చేశారు, ఎలా కట్టారు అని చెప్పి అర్థం కావట్లేదు అసలు ఇవన్నీ చూస్తే కనుక. అండ్ మనం ఈ వరంగల్ హన్మకొండకి వస్తే కనుక భద్రకాళి టెంపుల్, భద్రకాళి 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్ అండ్ దగ్గరలో ఒక 1 hour జర్నీ చేస్తే రామప్ప టెంపుల్ కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు స్వామివారు ఉన్న గుడిలోకి టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇదిగో చూడండి నంది విగ్రహాన్ని ఎలా డ్యామేజ్ చేసేసారో. అండ్ ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. మొన్నటి నుండి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి. అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు మనము. స్వామివారిని దర్శించుకున్న వెంటనే అమ్మవారిని. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనం శివలింగాన్ని దర్శించుకునే ముందు వినాయకుని కూడా దర్శించుకోవచ్చు. అది కూడా అప్పటి విగ్రహమే. అండ్ నేను ఇక్కడ స్వామివారిని చూపించలేకపోయాను, సో క్షమించండి నన్ను. అండ్ ఇక్కడ చూడండి అమ్మవారిని ఎంత బాగుందో కదండి. ఇక్కడ చూస్తే కనుక మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. సో అక్కడ ఆ రావి చెట్టు కిందే, ఈ రావి చెట్టు ఇందాక మనం శివలింగం చూసాం కదా, అదిగో అక్కడే ఉంటుంది. ఈ రావి చెట్టు పైన తేనె తెట్లు అవి ఉన్నాయి, తేనె పట్టులు అన్నీ చూడొచ్చు మనం. వీళ్ళందరూ కూడా అన్నప్రసాదం కోసం క్యూలో ఉన్నారు. అండ్ ఇక్కడ మనం వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ చాలా విశాలంగా ఉంటుంది. అండ్ అలాగే లెంత్ ఎక్కువ ఉందని చెప్పి నేను కొంచెం స్పీడ్లో పెట్టాను వీడియో. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.